Hello dear students, welcome to UB Maths channel. This is Uday Bhaskar. ఈరోజు మనం NMMS మ్యాథ్లో సింప్లిఫికేషన్స్ పార్ట్ 2 అనే చాప్టర్ బిగిన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సింప్లిఫికేషన్స్లో మ్యాథ్లో ఒక 10 మార్క్స్, మ్యాథ్లోనే ఇంకొక 10 మార్క్స్, మ్యాథ్స్లో ఒక 5 to 10 మార్క్స్. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే మ్యాథ్లో ఒక 20 మార్క్స్, మ్యాథ్స్లో ఒక 5 to 10 మార్క్స్ మనకి ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ నుంచి రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ 2 years పేపర్స్ చూసుకున్నట్టయితే మనం ఈ విషయం కరెక్ట్గా తెలిసింది. ఒకసారి మనం లాస్ట్ ఇయర్ పేపరు చూద్దాం. మీరు ఒకసారి దాన్ని ఫాలో అయితే ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలిసింది. ఇక్కడ చూడండి, 2019 పేపర్ ఇది. పేపర్లో పేపర్లో 51 to 60 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, 51 to 60 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. అంటే మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం కదా, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, వాటికి సంబంధించినటువంటి మొత్తం 10 క్వశ్చన్లు ఇవి. జస్ట్ ఏమేమి సింబల్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే, ప్లస్ ఏమని సింబల్స్, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, ఈ 4 సింబల్స్తోనే మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు అది ఈక్వేషన్ గుర్తుంది. ఈ గుర్తు ఉపయోగించి ఏ గుర్తు ఎక్కడ వాడాలనేది అక్కడ ఒక 3 గుర్తులు ఉన్నాయి. ఇక్కడ 95 ఎగ్జాంపుల్ ఒక లెక్క చూద్దాం మనం. 95 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 4 - 1 అనేది ఇది ఫస్ట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇది ఈ ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఈ ఫాల్స్ స్టేట్మెంట్ని కరెక్ట్ చేసి రాయమంటున్నాడు. ఇక్కడ గుర్తు ఏముండాలంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి, మైనస్, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్, రెండోది ఈజ్ ఈక్వల్ టు ఇంటూ మైనస్, మూడోది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, నాలుగోది డివైడెడ్ బై ప్లస్ మైనస్. అంటే ఇక్కడ వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కనుక్కోవాలి మనం. ఈ ఇంటూ బదులు మనకి చూడండి, ఇక్కడ ఈ ఇంటూ బదులు ఈ గుర్తులో ఏదో ఒకటి ఉండాలి. ఈజ్ ఈక్వల్ బదులు ఈ గుర్తులో ఏదో ఒకటి ఉండాలి. మైనస్ బదులు ఈ గుర్తులో ఏదో ఒకటి ఉండాలి. ఎక్కడో ఈ 4 ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అనమాట. సపోజ్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రాద్దాం, 95 - 24 + 4 ఈజ్ ఈక్వల్ టు 1. 95 - 24 + 4 ఈజ్ ఈక్వల్ టు 1. 95 ఈజ్ ఈక్వల్ టు 24 × 4 - 1. 95 + 24 ఈజ్ ఈక్వల్ టు 4 - 1. 95 డివైడెడ్ బై 24 + 4 - 1. వీటిలో ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, 24 4s are 96. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 24 4s are 96 - 1. 96 - 1 ఈక్వల్ టు 95. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఓన్లీ ప్లస్లు మైనస్లు ఉపయోగించి మనం ఈ ఆన్సర్ చేయగలుగుతాము.
ఇలాంటి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా ఇంకో 10 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 71 to 80 క్వశ్చన్స్ మొత్తం కూడా సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి? చిన్న చిన్న గుర్తులు అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉపయోగించి ఇంటీజర్స్ సంబంధించి క్వశ్చన్, నెంబర్స్ సంబంధించి క్వశ్చన్స్, ఇంటీజర్స్ సంబంధించి లేదా ఫ్రాక్షన్స్ సంబంధించి, ఫ్రాక్షన్స్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఇందులోనే, లేదా ఎక్స్ని ఉపయోగించి ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, ఆల్జీబ్రా సంబంధించిన క్వశ్చన్. ఇంకా మీరు చూసినట్లయితే ఏముంది ఇక్కడ? డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, స్క్వేర్స్ క్యూబ్స్ కూడా ఉన్నాయి చూడండి, స్క్వేర్స్ క్యూబ్స్. సో వీటన్నిటిని ఉపయోగించి మనం ఈ సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఒక లెక్క చూద్దాం. ఇక్కడ ఏముంది క్వశ్చన్? $47,638 plus 635 minus 4,125 ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగాడు. ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఆన్సర్లో ఏదైతే అది పెడతాం అనమాట. కాబట్టి ప్లస్ మైనస్ను ఉపయోగించి మాత్రమే ఈ సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది 2019 పేపర్. పోతే 2018 పేపర్. ఇది 2018 పేపర్ చూడండి. ఇక్కడ 81 to 90 క్వశ్చన్స్ సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మీదే ఉన్నాయి. ఇంకొకటి ఇదో 10 మార్కులు. దీంతో పాటు చూడండి ఇక్కడ కూడా 10 మార్కులు ఉన్నాయి. ఓన్లీ ప్లస్ మైనస్ ఇంటూ ఉపయోగించి 10 మార్కులు. సో మ్యాథ్లో ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ అనేది మొత్తం ఎన్ని మార్క్స్ ఉంది? మ్యాథ్లోనే లాస్ట్ ఇయర్ మోడల్, బిఫోర్ లాస్ట్ ఇయర్ మోడల్ కనుక మనం చూసుకున్నట్టయితే మనం మ్యాథ్లోనే 20 మార్క్స్ వస్తుంది ఇది ఈ సింప్లిఫికేషన్ చాప్టర్. కాబట్టి ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పుకుంటుంది అదే. ఈ 20కి 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగానే. 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు మ్యాథ్లో ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ సంబంధించి. కాబట్టి ఈ చాప్టర్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. నేను చెప్పిన దాని తర్వాత ఈరోజు కంటిన్యూ చేద్దాం ఈ క్లాసు. ఇందులో క్వశ్చన్ ఉంది. 99,999 9,999 999 99. వాట్ ఈస్ దిస్ సమ్ అని అడిగాడు. 4 9s are 36. 4 9s are 36 plus 3 39. 3 9s are 27 plus 3 30. 2 9s are 18 plus 3 21. 9 plus 2 11. So 1,11,096. 1,11,096 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఆన్సర్లు ఏబిసిడి 4 కూడా ఒకే ఆప్షన్స్లో ఉన్నాయి అన్నమాట. సో 1,11,096 here is the answer. Here is the answer. సో చాలా ఈజీగా ఉంటుంది ఇందులో సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ మీరు చేసేటప్పుడు పొరపాటు లేకుండా చేసినట్టయితే ఇక్కడ ఆన్సర్లో చూడండి ఏమేమి ఇచ్చాడు. 11,096 ఇచ్చాడు, 1,11,196 ఇచ్చాడు, 1,10,096 ఇచ్చాడు. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటుని మీరు చేసినట్టయితే ఈ మూడిట్లు ఏదో ఒక ఆన్సర్ వచ్చి తప్పు పెడతాం అన్నమాట. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి ఈ లెక్కలో. సో ఆ కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ పార్ట్ 2లో ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్న దాని తర్వాత ఇంటీజర్స్.
ఇంటీజర్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఇంటీజర్స్ అంటే ఏంటి అనేది. ఏంటి ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్, జీరో, పాజిటివ్ నెంబర్స్. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్ ఇందులో -4 + 10 అని ఉంది. -4 - 10 +4 + 10 -4 +4 -10. ఈ 4 మీకు తెలుసు, ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. -4 + 10 = +6. -4 - 10 అంటే -14 +14 -6. ఎక్కడ మైనస్ వస్తుంది ఎక్కడ ప్లస్ వస్తుంది అనే దానికి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇంటీజర్స్ నెంబర్ సిస్టమ్ క్లాస్లో నేర్చుకునే ఉంటారు. ఏంటి ఇక్కడ ఈ నెంబర్స్తో పాటుగా ఒకవేళ ఎక్స్ అని రాశాను, ఇదే లెక్కని -4x + 10x అని రాశాను. ఆన్సర్ ఏమవుతుందంటే +6x. -4p - 10p అని రాశాను. ఆన్సర్ -14p అవుతుంది. +4y + 10y అని రాశాను. +14y అవుతుంది. +4 ఏదో ఇంకో లెటర్ తీసుకుంది, b - 10b -6b అవుతుంది. సో ఇంటీజర్స్ పార్ట్ కనుక మీకు వచ్చినట్టయితే, ఇంటీజర్స్ పార్ట్ ఏదైతే ఉంది ఇది మీకు వచ్చినట్టయితే, ఈ నెంబర్స్లో మనకి ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఈ ఆల్జిబ్రాలో కూడా అదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎక్సెల్తో కూడినటువంటిది వస్తుంది కాబట్టి ఇంటీజర్స్లో ఏమైతే మనం నేర్చుకుంటామో ఆల్జిబ్రాలో కూడా అదే నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. అక్కడ నెంబర్తో పాటు ఒక ఎక్స్ అనో, వై అనో, పి అనో, బి అనో ఒక వేరియబుల్ ఉంటుంది అనమాట. ఇది ఒకటే దానికి దీనికి తేడా. ఈ రెండింటిని కలిపి మనం నేర్చుకుంటా ఉంటే ఈజీగా క్వశ్చన్ అర్థమవుతుంటే. అదేవిధంగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఎక్కువ పాజిటివ్ నెంబర్స్, ఎక్కువ నెగిటివ్ నెంబర్స్, -4 + 5 -10 + 10 + 2 -8. దీని వాల్యూ ఎంత అని అడిగాడు. ఎలా చేస్తాం ఈ లెక్కని? ఈ లెక్కలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మైనస్ అంటే రుణ విలువ, అప్పు అని అర్థం. ప్లస్ అంటే ధన సంఖ్య అంటే పాజిటివ్ నెంబర్, మైనస్ నెగిటివ్ నెంబర్. -4 అంటే నా దగ్గర 4 రూపాయలు అప్పు ఉందా, నేను నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, +10 10 రూపాయలు ఉన్నాయి. ఆ 4 రూపాయలు అప్పు తీసేసామనుకోండి, ఎంత మిగులుతుంది, +6. సో దట్స్ వై యూ గెట్ +6. -4 - 10 మీన్స్ ఒక అతనికి 4 రూపీస్ అప్పు ఉన్నాను, ఇంకో అతనికి కూడా 10 రూపీస్ అప్పు ఉన్నాను, మొత్తం అప్పే అయింది కాబట్టి -14 అవుతుంది. +4 + 10 అంటే నా దగ్గర 2 పాకెట్స్లో, ఒక పాకెట్లో 4 రూపీస్ ఉన్నాయి, ఒక పాకెట్లో 10 రూపీస్ ఉన్నాయి అనుకుంటే రెండింటిని కలిపితే ఎంత అవుతుంది, +14. ఇక్కడ +4 నా దగ్గర 4 రూపీస్ అమౌంట్ ఉంది, నేను ఎంత అప్పు ఉన్నాను, -10 అంటే 10 రూపాయలు అప్పు ఉన్నాను. 4 రూపాయలు డబ్బులు అప్పు తీసేస్తే ఇంకెంత మిగులుతుంది, అప్పు మిగులుతుంది కాబట్టి -6. అప్పు డబ్బు అనే లాజిక్తో దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఈ ఇంటీజర్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ విధంగా మీరు లెక్కేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మైనస్ ప్లస్లతో చాలా వాల్యూస్ ఉన్నాయి. ప్లస్లన్నీ ఒక చోట రాసుకుందాం. +5 +10 +2. మైనస్లన్నీ ఒక చోట రాసుకుందాం. -4 -10 -8. సో +5 +10 +2 అంటే ఈ మొత్తం డబ్బు, మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఎంత, +15 +2 +17. మరి ఉన్న అప్పు ఎంత, -4 -10 -8 అంటే -14 + 8 అంటే -22. చివరికి +17 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -22. అంటే నా దగ్గర 17 రూపాయల డబ్బులు ఉన్నాయి, అప్పు ఎంత ఉంది, 22 ఉంది. కాబట్టి ఎంత డెఫిసిట్, 5 రూపీస్ డెఫిసిట్ అయ్యింది. సో ఆన్సర్ ఈజ్ -5. 5 రూపాయలు అప్పు ఉంటుంది ఇంకా నాకు. దీన్ని లాజికల్గా ఆలోచన చేయాలి. ప్లస్ అంటే అమౌంట్ అని అర్థం, మైనస్ అంటే అప్పు ఉందని అర్థం. ఆ విధంగా అర్థం చేసుకోకుండా మీరు ఇంకా ఈజీగా మీ టీచర్స్ ఎలా చదువుతారంటే, మీకు టీచర్స్ మనం నేర్చుకుంటాం టీచర్స్ చాప్టర్లో కూడా ఏమని చెబుతారంటే, 2 మైనస్ గుర్తులు ఉంటే యాడ్ చేయండి, 2 ప్లస్ గుర్తులు ఉన్నా యాడ్ చేయండి అని చెబుతారు. ఒక మైనస్ ఒక ప్లస్ గుర్తు ఉన్నప్పుడు పెద్ద దాని ముందు ఏ గుర్తుంటే అది సైన్ రాసుకుంటాం,
సపరేట్ చేస్తాం. 10 - 4 6, ఇక్కడ కూడా 10 - 4. రెండు వేరు వేరు గుర్తులు ఉంటే సపరేట్ చేస్తాము, రెండు ఒకే గుర్తులు ఉంటే ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము. మీరు లాజిక్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా ఆన్సర్ రావాలి. ఆన్సర్ రావడానికి చాలా సింపుల్ మీద ఏంటంటే ప్లస్లని ఒక చోట రాసుకోవాలి, మైనస్లని ఒక చోట రాసుకోవాలి. చివరికి ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చింది అనుకోండి, పెద్ద చిన్న సపరేట్ చేస్తాము. 22 - 17 5 అవుతుంది. మరి ఇక్కడ సైన్ ఏం పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. సైన్ ఏం పెట్టాలి? పెద్ద ఆయన ముందు ఏ సైన్ ఉంటే అది పెడతాం. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు మిగులుతాయి, అప్పు ఎక్కువ ఉంటే అప్పు మిగులుతుంది. డబ్బులు మిగలడం అంటే ప్లస్ అని, అప్పు మిగలడం అంటే మైనస్ అని. అది సింపుల్ లాజిక్. మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఈ లెక్కలు చేయొచ్చు. ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. -4 + 5 - 10 + 10 + 2 - 8 ఉంది. దీన్ని -10 + 10 ఉన్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి కూడా చేయొచ్చు. -5 ఆన్సరు ఆ విధంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే, ఇంకొక సమ్ చేద్దాం. -5 + 8 -2 + 9 + 3 - 7 = how much? సో ప్లస్లని ఒక చోట రాసుకుందాం. +8 + 9 + 3. నెక్స్ట్ మైనస్లని ఒక చోట రాసుకుందాం. -5 -2 -7. సో +8 + 9 + 3 means 8 + 9 17 + 3 + 20. ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? -7 - 7 -14. సో +20 -14 ఉంది. డబ్బులు 20 రూపాయలు ఉన్నాయి, అప్పు ఎంత ఉంది? 14 రూపాయలు ఉంది. కాబట్టి అప్పు తీర్చేద్దాం. ఇంకెంత మిగులుతుంది? డబ్బులే మిగులుతాయి. ఎంత మిగులుతుంది? +6 రూపీస్. సో +6 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనం చాలా అలర్ట్గా చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న అంకెలే ఉంటాయి, కానీ చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా ఆన్సర్ రాంగ్ అవుతుంది. చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ కాబట్టి దీన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకొని చేయాలి. ఇంకొకటి ఇంటీజర్స్లోనే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా మనం 4 రకాలైనటువంటి మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం. +4 × +2 = +8. +4 × -2 -8. -4 × -2 +8. -4 × +2 -8. సేమ్ ఇదే క్యాలిక్యులేషను ఆల్జీబ్రాలో ఎలా చేస్తాం చూద్దాం. ఆల్జీబ్రాలో 4 2s are 8 అన్నిట్లో ఆన్సర్ అది. కానీ ++ అవుతుంది, +* అవుతుంది, -* అవుతుంది, -+ అవుతుంది. ఇది చేసే ముందు 4x × 2x లేదా 2y రాద్దాం. పని 2y ఆన్సర్ 8xy. 4x × -2y ఏమవుతుంది? -8xy అవుతుంది. ఇక్కడ -4x × -2y +8xy. ఇక్కడ -4x × +2y -8xy. సో ఇక్కడ ఇంటీజర్స్ కనుక వచ్చినట్టయితే మనకి ఇది ఇంటీజర్స్ వచ్చినట్టయితే ఆల్జీబ్రా కూడా వచ్చినట్టే. ఎందుకని? ఆల్జీబ్రా ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇంటూ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే x2 y a × b ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆల్జీబ్రాలో వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్తో పాటు మనకి ముందున్నటువంటి కోఎఫిషియెంట్స్ అంటాము. ఆ కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా ఇంటీజర్స్కి సంబంధించినవే. కాబట్టి ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇంటీజర్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మోర్ దెన్
1 నెగిటివ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి? సపోజ్ -1 into 2 plus 2 is equal to -2. -1 into -2 is equal to +2. -1 into -2 into -3 is equal to -6. 2 3s are 6. Minus into -3 minus ఇక్కడ. -1 into -2 into -3 into -4 is equal to plus 2 3s are 6, 4s are 24. -1 into -2 into -3 into -4 into మళ్ళీ -1 అని రాద్దాం is equal to -24. -1 into -2 into -3 into -4 into -1 into -1 is equal to +24. ఇక్కడ మైనస్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మైనస్లు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6 మైనస్లు ఉన్నాయి. -2 ఉన్నప్పుడు ఏమొచ్చింది ఆన్సర్? ప్లస్. 4 ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? ప్లస్. 6 ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? ప్లస్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనసెస్ ఉంటే ఆన్సర్ ప్లస్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్ ఉంటే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్ ఉంటే ఇది మైనస్ వస్తుంది. ఇక్కడ 1 ఉంటే మైనస్, 3 ఉంటే మైనస్, 5 ఉంటే మైనస్ వస్తుంది. సో ఈవెన్ నెంబర్ ఉంటే ఏమైనా ప్లస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ మైనస్ సైన్స్ ఉన్నవి 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆన్సర్ ప్లస్ వస్తుంది. లేదా విడిగా ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇది 1 6. సో దీన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇంటీజర్స్లో క్యాలిక్యులేషన్ పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఇది. ఓకే, ఇంటీజర్స్లో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డివిజన్ చేసేటప్పుడు కూడా మల్టిప్లికేషన్కి ఏదైతే రూల్ ఉందో అదే రూలు. సపోజ్ -8/2 మామూలుగా 8/2 4 అని తెలుసు మనకి. -8/-2 రెండు ఒకే సైన్ ఉంటే ప్లస్ వస్తుంది. న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఒక మైనస్ ఉంటే ఆన్సర్ మైనస్ వచ్చింది. 8/-2 ఈజ్ ఈక్వల్ టు -4. 8/2 రెండు ప్లస్లే ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ +4. రెండు ప్లస్లే ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే రూల్ ఉందో, ఇప్పుడు 8/-2 అన్నా, -8/2 అన్నా, మైనస్ డివైడెడ్ బై ఎదురుగా ఉండి 8/2 రాసిన మూడు ఒకటే. మైనస్ న్యూమరేటర్లో ఉండొచ్చు మైనస్, డినామినేటర్లో ఉండొచ్చు, లేదా బై ఎదురుగా ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా దాని ఆన్సర్ ఒకటే. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మైనస్ పైన ఉంటే ఏంటి, కింద ఉంటే ఏంటి అని కాదు. రెండు మైనస్ గుర్తులు ఉన్నాయి అనుకోండి, మైనస్ గుర్తులు క్యాన్సిల్ అయిపోతే ప్లస్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. రెండు ఒకే గుర్తులు ఉంటే ఆన్సర్ ప్లస్, వస్తుంది. న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఒక మైనస్ ఉంటే ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. ఇది దీంతో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు కూడా ఈ ఫార్ములాను మనం ఉపయోగించుకుంటాం. ఇది చాలా చిన్న లెక్క అయినా కూడా మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇది తర్వాత ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనం దీనిలో ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు దీనిలో ఎడిషన్ సబ్ట్రాక్షను
ఇంటూ డివైడెడ్ బై. ఈ 4 టాపిక్స్ మనం ప్రతి దాంట్లో కూడా 4 ఫండమెంటల్ టాపిక్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏమున్నాయి? ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఫ్రాక్షన్స్లో ఇప్పుడు అలాంటి లెక్క ఒకటి చూద్దాం. ఇవి మీకు వచ్చినా కూడా దీనిలో కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. 3/4 ప్లస్ 4/5, 3/4 మైనస్ 4/5, 3/4 ఇంటూ 4/5, 3/4 డివైడెడ్ బై 4/5. ఈ 4 ఒకసారి చేద్దాం. అంటే ఫ్రాక్షన్స్లో 3/4 4/5లో డినామినేటర్ ఏముంది? 4 5. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 20. 20లో 4 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 3s are 15. 20లో 5 4 టైమ్స్ పోతుంది, 4 4s are 16. అంటే 31/20. దట్ ఈజ్ ఈక్వల్ టు 111/20. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకోవాలి. 111/20. ఇది నెక్స్ట్ లెక్క. 20 5 3s are 20లో 4 5 టైమ్స్ పోతుంది, 5 3s are 15 మైనస్ 20లో 5 4 టైమ్స్ పోతుంది, 4 4s are 16. సో దట్ ఈక్వల్ టు -1/20. తర్వాత 3/4 ఇంటూ 4/5లో 4 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 4 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 3 1 is 3, 1 5 is 5. ఇక్కడ 3/4 డివైడెడ్ బై ఇంటూగా రాసుకుంటే డివైడెడ్ బై తర్వాత ఉన్నటువంటి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాసుకోవాలి కాబట్టి 5/4 అవుతుంది. ఏం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేయండి. 3 5s are 15/4 4s are 16. ఈ 4 ఆపరేషన్స్ మనకి చేయడం రావాలి. ఒకటి ఎడిషను, ఇంకొకటి సబ్ట్రాక్షను, మూడోది మల్టిప్లికేషను, నాలుగోది డివిజన్. ఎలా రావాలి? ఖచ్చితంగా ఏ లెక్క ఇచ్చినా చేసేటంత స్పష్టత ఉండాలి, క్లారిటీ కనుక ఉన్నట్టయితే ఏ లెక్క ఇచ్చినా నేను చేస్తాను. ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో ఏ సమ్ ఇచ్చినా, ఏ ఎడిషన్ ఇచ్చినా, సబ్ట్రాక్షన్ ఇచ్చినా, లేదా మల్టిప్లికేషన్ ఇచ్చినా, డివిజన్ ఇచ్చినా కూడా నేను చేస్తాననే ధైర్యంగా మనం నేర్చుకోవాలి. అలాంటి దాంతో ధైర్యం రావాలంటే ఏం చేయాలి? ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆన్సర్లో ప్రాక్టీస్ చేసి ఒకసారి ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకుంటే మనం చేసిన లెక్క కరెక్టా కాదా అనేది కూడా తెలిసింది. ఓకే, ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. మనం పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత నెక్స్ట్ మనం ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బాడ్ మాస్. ఏంటి బాడ్ మాస్? బాడ్ మాస్ అనేది రూలు. ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉన్నప్పుడు ఏది ముందు చేయాలి? ప్లస్ ముందు చేయాలా, ఇంటూ ముందు చేయాలా అనే దానికోసం ఈ బాడ్ మాస్ రూలు బట్టి చేస్తాను. బి అంటేనేమన్నా, బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. బ్రాకెట్స్లో స్మాల్ బ్రాకెట్స్, బిగ్ బ్రాకెట్స్, బ్రేస్లెట్స్ ఈ ఆర్డర్లో చేస్తాం. ముందు స్మాల్ బ్రాకెట్ చేస్తాం, తర్వాత బిగ్ బ్రాకెట్. ఆఫ్ అంటే సహజంగా మనకి 1/2 ఆఫ్ 50 అంటాడు, అంటే 1/2 ఇంటూ 50 అని అర్థం. ఈ 2 ఎన్నిసార్లు పోతుంది 50లో? 2 క్యాన్సిల్ చేస్తే 1 టైము, ఇది 25. సో హాఫ్ ఆఫ్ 50 అంతా 25. హాఫ్ ఆఫ్ 50 అంటే 50లో సగం అని అర్థం. 50లో సగం 25 అవుతుంది. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. బట్ ఇక్కడ కూడా ఇంటూ ఉంది, ఇక్కడ కూడా హాఫ్ ఉంది. ఈ రెండింటిలో ఏది ముందు వాడాలంటే హాఫ్ ముందు వాడతాం. హాఫ్ ఆ ముందు దాన్ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మాత్రం ఇంటూ వాడాలన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. ఇందులో మనం ఏది ముందు చేయాలనే దాని గురించి ఒక లెక్క చేద్దాం. 6 + 4 × 5, 6 + 4 × 5 -2 + 1.
ఈ లెక్క చేసేటప్పుడు మరి ఏమేమి గుర్తులు ఉన్నాయి ఇక్కడ 6 ఉంది 4 5 2 1 అనే నెంబర్స్ ఉంటే సైన్స్ ఏమేమి ఉన్నాయి గుర్తులు ఏమేమి ఉన్నాయి అంటే ఏమున్నాయి మనకు చూడంగానే అర్థమవుతుంది ప్లస్ ఉంది ఇంటూ ఉంది ప్లస్ ఉంది మైనస్ ఉంది ఈ నాలుగిట్లో ఏది ముందు చేయాలి బాడ్ మాస్లో ఎం కదా ముందు వచ్చేది మల్టిప్లికేషన్ కాబట్టి ముందు మల్టిప్లికేషన్ చేసుకోవాలి అంటే 6 ప్లస్ 20 మైనస్ 2 ప్లస్ 1 కొన్ని ప్లస్లు అన్ని మైనస్లు వచ్చినప్పుడు ప్లస్లని యాడ్ చేసుకుంటాం అంటే ప్లస్లని ఒక చోట రాసుకుంటాం 6 ప్లస్ 20 ప్లస్ 1 అని రాస్తాం మైనస్ 2 విడిగా రాసుకుంటాం 26 ప్లస్ 1 27 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 25 అన్నమాట ఆన్సర్ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ముందు ఏం చేయాలి బాడ్ మాస్లో బ్రాకెట్స్ ముందు చేసుకోవాలి తర్వాత ఆఫ్ ఉంటుంది రెండో లెక్క 8 divided by 2 into 4 minus 5 plus 2 ఇది దీన్ని ఏ విధంగా చేయాలి ముందు ఏ విధంగా చేస్తాం ఒకసారి చూద్దాం ఏమేమి గుర్తులు ఉన్నాయి అసలు డివైడెడ్ బై ఉంది ఇంటూ ఉంది మైనస్ ఉంది ప్లస్ ఉంది ఆర్డర్ ఏంటి మనకు బాడ్ మాస్ అంటే బాడ్ మాస్ ముందు డివిజన్ చేయాలి తర్వాత ఇంటూ చేయాలి తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది మ్యూచువల్గా ఒకదాని మీద ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటాయి ఎందుకంటే ఎడిషన్ రెండు ప్లస్ 4 ప్లస్ గుర్తులు 4 మైనస్ గుర్తులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ప్లస్లని ఒక చోట రాసుకుంటాం మైనస్లని ఒక చోట రాసుకొని చివరికి ఒక ప్లస్ ఒక మైనస్ తెచ్చుకుంటాం ఈ చివరి రెండు అనేది ఓకే ఇది కాదు ముందు డివిజన్ చేయాలా మల్టిప్లికేషన్ చేయాలి ముందు డివిజన్ చేయాలి కాబట్టి ఇక్కడ ముందు డివిజన్ చేద్దాం 8 divided by 2 ముందు చేసుకోవాలి అంటే 4 into 4 minus 5 plus 2 ఇప్పుడు 4 minus 5 minus 1 అని రాయకూడదు ఎందుకని ఆల్రెడీ డివిజన్ తర్వాత ఏముంది ఆర్డర్లో డివిజన్ తర్వాత ఇది డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డివిజన్ మల్టిప్లికేషన్ ముందు తర్వాత చేసుకోవాలి 4 into 4 చేయాలి అంటే 16 minus 5 plus 2 16 minus 5 plus 2 ఇప్పుడు చూడండి 16 minus 5 plus 2 కూడా ప్లస్ రెండు ప్లస్లు ఉండే ఒకటి మైనస్ కాబట్టి ప్లస్ రెండు చోట రాసుకుందాం 16 plus 2 minus 5 అంటే ప్లస్ 18 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 13 ఇది ఆన్సర్ మనం ఒకదాని బదులు ఒకటి ముందు చేసామనుకోండి అది ఏమైపోద్ది అప్పుడు రాంగ్ ఆన్సర్ వచ్చింది మీకు ఏదైతే రాంగ్ ఆన్సర్ వచ్చిందో అది ఆప్షన్లో కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి ఏం చేయాలి ముందు డివిజన్ చేసే ముందు ఒకసారి చూద్దాం ఇది డివిజన్ ముందు చేసాం తర్వాత మల్టిప్లికేషన్ చేసాం తర్వాత ప్లస్లు తర్వాత మైనస్ అంటే ప్లస్లు మైనస్ మూడు గుర్తుల్లో రెండు ప్లస్లు ఒక మైనస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు ప్లస్లు అనే ఒక చోట రాసుకోవాలి మైనస్ చివరి రాసుకొని ఒక ప్లస్ ఒక మైనస్ తెచ్చుకొని ఆన్సర్ మనం దాన్ని సరి చూసుకోవాలి ఒకసారి ఓకేనా ఓకే తర్వాత ఇంకొక ప్రాబ్లం చేద్దాం 7 divided by 3.5 plus 2 into 4 plus 5. दी लेखा 7 divided by 3.5 plus 2 into 4 plus 5. So బాడ్ మాస్ లో బ్రాకెట్స్ హాఫ్ లేవు కాబట్టి బాడ్ మాస్ డివిజన్ చేయాలి ముందు, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. డివిజన్ చేయడం ఇది 7 divided by 3.5 అంటే 7లో సగం 3.5. 7 divided by 3.5 అంటే 7లో సగం కాబట్టి ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు పోతుంది. ప్లస్ 2 into 4 plus 5. దీని తర్వాత డివిజన్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్. ఇది రెండింటి మధ్య మల్టిప్లికేషన్ ఉంది, అది చేయాలి ముందు. 2 plus 8 plus 5. సో 2 plus 8 equal 10, 10 plus 5 equal 15.
15 మన ఆన్సర్ అన్నమాట. సో చేసేటప్పుడు ముందు డివిజన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, దాని తర్వాత ప్లస్ ఇంటూ, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఓకే, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఏంటి ఒక వెబ్సైట్ పేరు చెప్పాను. ఏంటి ఆ వెబ్సైటు? www.bscap.org. ఈ సైట్లోకి వెళ్ళి పాత పేపర్లు ఉన్నాయి, అందులో పాత పేపర్లు ఒకసారి చూద్దాము. పాత పేపర్లు సైట్ ఇలా ఉంటుంది, bscap.gov.in అని ఉంది. ఇది సైట్ అడ్రస్. bsc.ap.gov.inలో కూడా ఉంటుంది ఇది. అది bscap.org కొట్టినా ఇదే వచ్చింది. ఇందులో డౌన్లోకి వెళ్తే, కొద్ది డౌన్లోకి వెళ్దాం. డౌన్లోకి వెళ్తే కింద NMMS అని ఉంటుంది, NMMS. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే NMMS 2019 పేపర్ ఉంది ఇక్కడ, తర్వాత 18 పేపరు, తర్వాత 2017 పేపరు. చూడండి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉండే 18 పేపరు. వీటితో పాటు ఇందులో మధ్యలో మీకు మెటీరియల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, NMMS మెటీరియల్, NMMS ఇంగ్లీష్, ఇలా మెంటల్ ఎబిలిటీ, NMMS మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇప్పుడు NMMS ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ అనేది క్లిక్ చేస్తున్నాను ఒకసారి. మొత్తం 81 పేజెస్ ఉన్నాయి. అర్థమెటిక్ ఫస్ట్ మనం సింప్లిఫికేషన్ చాప్టర్ ఉంది ఫస్ట్. ఇది అర్థమెటిక్ అని ఉంది. అర్థమెటిక్ అంటే సింప్లిఫికేషన్ చాప్టర్. దీని తర్వాత చాప్టర్ మీరు స్క్రోల్ చేసుకుంటే తర్వాత చాప్టర్ కూడా ఈ అర్థమెటిక్ సింప్లిఫికేషన్ చాప్టర్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దగ్గర 98, 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్ మీరు చేసి ఆన్సర్ చూసుకోవచ్చు. ఇందులో ఎలా ఉంది, మనం చేసిన లెక్క రైట్ రాంగ్ అనేది కూడా ఇందులోనే ఉన్నాయి. తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటాం, ఫజిల్స్ అనేది, ఇది 2వ చాప్టర్. దీని తర్వాత వాడికి ఆన్సర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. దీని తర్వాత వర్డ్ ఎనాలజీ అంటే 2 పదాలు పోలికున్న పదాలు ఇచ్చి మిగతా 2 పదాల్లో ఒకటి ఇస్తాడు, రెండోది కనుక్కోమంటాడు. అది వర్డ్ ఎనాలజీ అంటే, ఇది 3వ చాప్టరు. తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్, వేరుగా ఉన్నదాన్ని గుర్తుపట్టాలి, విభిన్నమైన దాన్ని గుర్తించమంటాము. దాన్ని నాన్ వెర్బల్లో ఉంది ఇది. సిరీస్, తర్వాత మన శంకర్ సార్ చదువుతున్నారు కదా రోజు క్లాస్లో, సిరీస్ కూడా ఇందులో ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఇందులో దగ్గర 200 క్వశ్చన్ల పైన ఉండే 200 సమ్స్ ఉన్నాయి. మీరు అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రీనే ఇది. BScAPలో మీరు డౌన్లోడ్ చేసుకొని లేదా ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. ఫోన్లో కూడా వచ్చింది, స్మార్ట్ ఫోన్లో. ఇప్పుడు మనం వాట్సాప్ ఉంది కాబట్టి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి తర్వాత డాట్ సిచ్యువేషన్, ఇది కూడా ఒక నాన్ వెర్బల్. ఎనాలజీ కూడా నాన్ వెర్బల్, అంటే డయాగ్రామ్స్ ఉంటే దాన్ని నాన్ వెర్బల్ అంటాం. తర్వాత పేపర్ ఫోల్డింగ్, కంప్లీటింగ్ ఫిగర్స్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ 10 మార్క్స్ వస్తున్నాయి. ఇవి కూడా మనకి బాడ్మాస్ రూల్ ఉపయోగించి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉపయోగించి చేసేయే. తర్వాత ఆడ్మ్యాన్ అవుట్లో లెటర్ ఆడ్మ్యాన్ అవుట్, వర్డ్ ఆడ్మ్యాన్ అవుట్, నెంబర్ ఆడ్మ్యాన్ అవుట్, మొత్తం 3 రకాలు ఉంటాయి ఇందులో. ఈ 3 రకాలు కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత కంప్లీటింగ్ ది స్క్వేర్, ఒక 5 బొమ్మలు ఇచ్చేసి ఇందులో ఒక 3 ద్వారా మనం ఒక స్క్వేర్ బొమ్మ తయారు చేయడం అనేది ఉంది ఇందులో. అది కూడా ఉంది, చూడండి మీరు. లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ తర్వాత లెటర్ సిరీస్ కూడా 12వ చాప్టర్గా ఉంది ఇక్కడ. 12వ చాప్టర్
దీనిలో 100 క్వశ్చన్లు ఉన్నాయి. తర్వాత వెన్ డయాగ్రామ్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అని 13వ చాప్టర్ ఇది కూడా చెప్పుకుందాం. తర్వాత వెన్ డయాగ్రామ్స్ గురించి కూడా ఉంది ఇందులోనే. తర్వాత లెటర్ అనాలజీ, ఇందాక వర్డ్ అనాలజీ చూసాం, లెటర్ అనాలజీ తర్వాతే అది 81 పేజెస్ ఉన్నాయి. ఇందులో మీరు ఏం పుస్తకం కొనవసరం లేదు, ఇది యాజ్ ఈజ్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చూసుకొని కూడా చేయొచ్చు. www.bscap.org లేదా www.bsc.ap.gov.in ఈ 2 సైట్లలో ఎందులోకి వెళ్ళినా సరే మీకు NMMS మ్యాట్ మెటీరియల్, శాట్ మెటీరియల్ 2 మెటీరియల్ ఈజీగా దొరుకుతుంది. ఇందులో ఫ్రీగా మీరు చూసుకోవచ్చు. మీరు ఏ చాప్టర్ చదువుతున్నారో ఆ చాప్టర్ సంబంధించినటువంటిది మ్యాథ్స్ కానీ లేదా మ్యాథ్కి సంబంధించినవి కానీ అందులో చూసి చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు బాడ్ మాస్ రూల్ తర్వాత మనం ఎగ్జాంపుల్ చేసేటప్పుడు మొత్తం మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ముందు ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఒకసారి చూద్దాం. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే, ఏదైనా ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనకు ప్రైమ్ నెంబర్స్ తెలుసు. ఏంటి ప్రైమ్స్? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 మొత్తం 50లో 15 ఉంటాయి. 50 లోపు ఎన్ని ఉంటాయి ప్రైమ్స్? 15 ఉంటాయి. 100 లోపు 25 ఉంటాయి. 100 లోపు 25 ఉంటాయి. ఓకే, 36 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఈ ప్రైమ్ నెంబర్స్ తీసుకొని ఫ్యాక్టర్స్గా చూపించాలి మనం. 2, 3, 5, 7 సహజంగా 20 లోపే మనకి సరిపోతుంది. 2, 3, 5, 7తో సరిపోతుంది. 11, 13, 17, 19 మ్యాక్సిమం అంతే. అంతవరకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగిస్తాం. సపోజ్ 36ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 2, 18 టైమ్స్ పోతుంది, మళ్ళీ 2 9 టైమ్స్ పోతుంది, మళ్ళీ 2 పోతుంది, 3 పోతుంది, 3 3s are 9. సో 3 ప్రైమ్ నెంబర్ వచ్చినా చేయాలి. ఇది 36 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 3. సో 2 square into 3 square. 36ని ఎలా రాసుకోవచ్చు? 2 square into 3 square. ఈ రాసుకునేది ఖచ్చితంగా 2, 3నే రాయాలి. 2 తర్వాత 3 చూసుకోవాలి, 3 తర్వాత 5. 36 డైరెక్ట్గా మన పోనీ ఇలా రాయొచ్చా? 36 4 రాసి 9 3 3. 36 ఈక్వల్ టు 4 into 3 square. ఇది రాంగ్. ఎందుకని రాంగ్ ఇది? 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ఇది రాంగ్. ఇలా చేయకూడదు. ఫస్ట్ ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. 2 పోకపోతే ఏం చేసాం? 3 కూడా పోకపోతే 5 కూడా పోకపోతే 7 కూడా పోకపోతే అప్పుడు 11 తీసుకుంటాం. 11 కూడా పోకపోతే 13 తీసుకుంటాం. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కూడా మనకి LCM, HCF లెక్కలకి ప్లస్ సపోజ్ ఈ 36కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు 36. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు 36. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ పవర్ ఉంది కదా, 2 square 3 square. ఈ 2 పవర్స్కి 1 యాడ్ చేసుకొని మల్టిప్లై చేయాలి. 2 + 1 into 3 + 1 అంటే 3 into 4 12 ఉంటాయి అనమాట. 36 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 36 అన్నాడు అనుకోండి. ఇలా చేసి డైరెక్ట్గా పవర్స్ ఏమైతే ఉంటాయి ఆ పవర్స్ 2 కదా, ఇక్కడ 2 + 1 అంటే 2 2నే కాబట్టి 3.
3. 3 3s are 9. సో 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. చూద్దాం 36 ఫ్యాక్టర్స్ 9 ఉండేవి లేవు అనేది. 36 ఫ్యాక్టర్స్ రాసుకోవడం తెలుసుగా మనకి. ఏమవుతుంది 36 ఫ్యాక్టర్స్? 36 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 36, 2 ఇంటూ 18, 3 ఇంటూ 12, 4 ఇంటూ 9, ఇంకా 6 ఇంటూ 6. మొత్తం ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 6 9 12 18 36. So these are all 9, which is equal to 9. ఇది 9. సో ఇదంతా రాయకుండా మనం డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి ఇంకా ఏం ఉపయోగపడుతుందంటే స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? రూట్ 36 అంటే రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ లోపల 2 ఉంది. స్క్వేర్ అంటే ప్రతి రెండింటి బదులు ఒకటి తీసుకుంటాం. ప్రతి 2 ఫ్యాక్టర్స్, 2 సేమ్ ఫ్యాక్టర్స్ బదులు ఒకటి తీసుకుంటాం. సో 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది స్క్వేర్ రూట్స్తో పాటు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి కూడా ఉపయోగపడతాం. తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకోవడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది కూడా నేర్చుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో మనం ఏం వాడతామంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రం వాడతాం. సరే, ఈరోజు క్లాస్ అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ రేపు క్లాస్లో కొన్ని వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అంతేకాకుండా రేపు పేపర్లో కూడా ప్రాక్టీస్ చేద్దాం. రేపు 2 పేపర్స్లో కూడా ప్రాక్టీస్ చేసి మనం ఏ విధంగా మనం నేర్చుకున్నది ఉపయోగపడుతుందో లేదో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.